ఫస్ట్ చూసామంటే బ్రహ్మ చెప్తూ ఉంటాడు. ఆ ఇంకా ఆ, వాళ్ళు ఎప్పుడైతే సనక సనాదులు ప్రేయర్స్ చేశారో దానికి భగవంతుడు ఈ విధంగా రిప్లై ఇస్తున్నాడు అనేసి 2 నుంచి 12 శ్లోకాల్లో చూసాము అంటే భగవంతుడు వాళ్ళని క్షమాపణ అడిగి మీరు చేసింది కరెక్టే అని చెప్పేసి ఇంకా మీ యొక్క గొప్పతనం ఏంటి అనేది వాళ్ళని మీ సేవ చేయడం వలన కానీ అనేసి 12 శ్లోకాల వరకు వాళ్ళని పొగుడుతూ ఉంటారన్నమాట. మీరు చేసింది కరెక్టే అని చెప్తూ ఆ తర్వాత 13 నుంచి 15 శ్లోకాలు వాళ్ళకి సనత్సనాదులకు అర్థం కాదు, భగవంతుడు ఏం మాట్లాడాడు అనేది వాళ్ళకి ఏ మాత్రమో అర్థం కాదనమాట. కానీ భగవంతుడిని చూసిన ఆనందము సంతృప్తి అనేది మాత్రం ఉంటుంది, కానీ ఇది అర్థం కాదు. అప్పుడు మళ్ళీ 16 నుంచి 25 శ్లోకాల వరకు కూడా వాళ్ళు తిరిగి చెప్పడం మొదలు పెడుతూ ఉంటారనమాట. నువ్వు మమ్మల్ని ఇలా పొగిడావే కానీ అన్నిటికీ నీవే కారణం, అన్ని కూడా నీ దగ్గర నుంచే వస్తాయి. లక్ష్మీదేవి నువ్వు డివోటీస్ నాకు ఎంతో అనురక్తితో చూస్తావు, లక్ష్మి మీద అనురక్తి లేదు అంటే ఆమె భార్య వలన కాకుండా నువ్వు భక్తురాలుగా నువ్వు ఆమెను బాగానే అది ఏమంటారు ప్రేమ అనేది ఉంటుంది నీకు అని చెప్పేసి ప్రతిదానికి అనమాట. మేమందరినీ రక్షించబడుతున్నాము అంటే ఆ అందరికీ నీ వల్ల నేను ఎవరికి నీ అనుగ్రహం ఉంటేనే ఎవరమైనా ఏదైనా చేయగలుగుతాం, అలాంటిది మా అనుగ్రహం ఏంటి నీకు అని చెప్పేసి వాళ్ళు ప్రతిదానికి తిప్పి కొడుతూ 25వ శ్లోకంలో లాస్ట్ లో ఏం చెప్తారు, మాకు అర్థమైంది, మేము ఇప్పటికీ తప్పు చేశాము, అనవసరంగా వాళ్ళని శిక్షించాము, నువ్వేం చేయగలుగుకుంటున్నావో వాళ్ళకైనా మాకైనా ఏం శిక్ష వేయదలుచుకుంటున్నావో వెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తారనమాట 25వ శ్లోకంలో. తర్వాత 26వ శ్లోకం మళ్ళీ భగవంతుడు వాళ్ళకి చెప్తాడు అనమాట, మీరేం కంగారు పడకండి, ఏం పర్వాలేదు, నేను అనుకున్నాను కాబట్టి ఇది జరిగింది, ఇదంతా కూడా నా ప్లానే, అందుకని మీరు మళ్ళీ చక్కగా మీరు మీ ప్లేస్కి వెళ్ళిపోండి అనేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వాళ్ళు ఎలా అంటే భగవంతుడి చుట్టూ 3 పరిక్రమలు చేసి వాళ్ళు వెళ్తారు. ఆ పరిక్రమలు ఎందుకు అంటే మనకు కూడా ఇప్పుడు వైష్ణవ టెంపుల్స్ అరేంజ్ చేయబడి ఉన్నాయి అనేసి మనం చర్చించుకున్నాం. అయితే అయితే నెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని అనుకుంటున్నాం, నాకు గుర్తున్నంత వరకు ఎక్కడో ఒక చోట వస్తుంది. భగవంతుడి చుట్టూను మన గుడి చుట్టూ విగ్రహం చుట్టూ కనుక మన ప్రదక్షిణలు చేస్తే ఏమొస్తుంది అంటే మనకి ఈ జన్మ మృత్యు సంసారంలో నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది, అది కూడాను ఒక రకంగా అని చెప్పేసి మనకి రూప గోస్వామి చెప్తారనమాట. సో అలా మనము 28 దాకా మనం ఫినిష్ చేసుకున్నాము. 29 నుంచి ఏంటంటే ఇప్పుడు వాళ్ళది అయిపోయింది, సనక సనాతులు వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోయారు, వాళ్ళ ధామానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంది ఎవరు మిగిలింది ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? జై విజయ్. జై విజయ జయ విజయాలు భగవంతుడు ఉన్నారు. సో ఇప్పుడు మరి భగవంతుడు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళ ముగ్గురు అనేది మనం ఇప్పుడు 29వ శ్లోకం నుంచి మనం చూద్దాం అనమాట. ఓకే. భగవాననుగావాహ యాతం మాభైష్టమస్తుషం బ్రహ్మ తేజ సమర్థోపి హంతుం నేచే మతం తుమే. చదవండి మా దగ్గర, చదవండి నాకు. యాతమ్మాభీష్టమస్తుషం బ్రహ్మ తేజస్తమస్తోపి హంతుం నేచే మతంతు మే. హరి భగవానుడు పిదప తన సేవకులకు విజయులతో ఇట్లు పలికారు, మీరు ఈ స్థానంలో వీడు కానీ భయపడవలదు, మీకు శుభమగు కాక, బ్రాహ్మణుల శాపమును ప్రత్యర్థము చేయ సమర్థుడనైనను నేనట్లు చేయబోను, పైగా దానిని నేను సమ్మతించుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు జయా విజయలతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు జయా విజయల కండిషన్ ఎలా ఉంటుంది అంటుంటారు అక్కడ? వాళ్ళు చాలా బాధపడుతుంటారు మాతాజీ. టెన్షన్ లో ఉంటారు కదా, ఏంటి మా పరిస్థితి ఏంటి, అక్కడేమో వాళ్ళకేమో ఇది నా ప్లాన్ ఏలే మీరు వెళ్ళిపోండి అని వాళ్ళే పంపించేశారు, ఇక్కడేంటి ఆల్రెడీ ఒక ఏమంటే దేవుడి ముందు మేము తప్పు చేసామే అనే ఫీలింగ్ తోటి వాళ్ళకి అదొక బాధాకరంగా ఉన్నారనమాట. సో అప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మేము తప్పు చేసాము అనేది చాలా లేటుగా సనక సనాదులు అర్థం చేసుకున్నారు, కానీ జయా విజయాలు ఎమ్మడిని అర్థం చేసుకున్నారు. ఎప్పుడు అర్థం చేసుకున్నారు వీళ్ళు మేము తప్పు చేసాము అని? వాళ్ళు మునులు శాపం శాపం ఇవ్వగానే ఇచ్చినప్పుడే వాళ్ళ శాపం ఒప్పుకుంటున్నాను అర్థం ఇవ్వగానే చేస్తారు. కరెక్ట్, వాళ్ళ శాపం ఇచ్చినే అయ్యో మేము తప్పు చేసాము కాకపోతే అనుభవించడానికి రెడీగా ఉన్నాము, మాకు భగవంతుని ఎప్పుడు గుర్తుండేలాగా ఉండాలి, మాకు మర్చిపోకూడదు, అదొక్కటే చేయండి అని చెప్పారు. సో అప్పటికి అప్పుడే అర్థమైందన్నమాట. సో ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తాడా అనేసి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నారు. సో ఏం చెప్పాడు భగవంతుడు, మీరు ఈ స్థానాన్ని వేడండి, సో మీకు పక్కా వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళు శాపం ఇచ్చారో ఆ శాపం అనేది తప్పదు, మీరు వెళ్లాల్సిందే, కానీ భయపడాల్సిన పని లేదు,
మనకి సేమ్ ఇదే అన్నమాట. ఎందుకు భగవంతుడు ఎప్పుడైతే ఒకసారి ఆయన అనుగ్రహం ఇచ్చాడో తర్వాత మనల్ని తీసుకెళ్లి ఎక్కడ పడేసినా మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే భగవంతుడే చూసుకుంటాడు. సో మనకి పరిస్థితి కూడా ఒకవేళ మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగవంతుడిని నమ్ముకున్నాము అంటే ఈ భయము అనేది మనకి రాదనమాట. వీటి నుంచి మనం బయటపడిపోతాం అనమాట, మెయిన్ గా అది. సో అందుకని మీరు భయపడకండి అని చెప్పారు. ఇంకోటి, ఎవరి మీదైనా ఒకవేళ కోపంగా ఉన్నాం అనుకోండి, ఎవరికైనా మనం పనిష్మెంట్ ఇచ్చామనుకోండి, మీకు మంచి జరుగుగాక అని దీవించగలుగుతామా మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేము మాతాజీ, ఇంపాసిబుల్ చేయలేము. కదా. ఒకసారి ఒక పక్క శాపం పెడుతూ మళ్ళీ ఇంకోసారి బాగుండండి మంచిగా ఉండండి అని ఎలా చెప్పగలుగుతాం? అది చాలా ఇబ్బందికరం. కానీ ఇక్కడ భగవంతుడి చంద్రుడికి మీకు శుభమగుగాక, ఎందుకు ఇలా మీకు శుభమగుగాక అని చెప్తున్నారు? అందరికీ అవేమి ఇస్తున్నారు కదా, నేను చూసుకుంటాను. మెయిన్ వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఇక్కడ అందుకని చెప్తున్నారు భయపడద్దు నేను మీకు శుభమగుగాక అనేసి? ఎందుకు, ఎవరు కోరుకున్నారు ఇది? భగవంతుడు కోరుకున్నాడు. మళ్ళీ ఇంకోటి భక్తులు ఏంటి, వీళ్ళు కూడా అదే కోరుకున్నారు కదా, మనం చెప్పుకున్నాం కదా ముందు. వీళ్ళు కోరుకున్నారు కూడా భక్తులు. ఏమనుకున్నారు? భగవంతుడితోటి యుద్ధం చేసి భగవంతుడిని ఎవరు ఓడించలేరు, భగవంతుడి యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచాలి అని అనుకున్నారు కదా వాళ్ళకి. సో అందుకని మీరు అనుకున్నది జరుగుతుంది, మీకు శుభం అవుతుంది, డోంట్ వరీ అనేసి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో అది ఒకటి. ఇంకోటి, బ్రాహ్మణుల శాపమును కావాలంటే భగవంతుడు అక్కడికక్కడ నల్లిఫై చేయగలడు, వాళ్ళ శాపాన్ని ఏం మీరు తీసుకోకర్లేదు, నాతోనే ఉండండి అని చెప్పేసి. కానీ నేను అలా చేయట్లేదు. ఎందుకు అంటే నేను సమ్మతిస్తున్నాను, ఎందుకంటే ఇది నా కోరిక కూడా మీ కోరిక కూడా రెండూ కలిపి నెరవేరాలి అంటే ఈ రీజన్ ఉంది. దీని కాకుండా ఇంకో రీజన్ కూడా మళ్ళీ తర్వాత చెప్తాడు అనమాట భగవంతుడు ఎందుకు అనేది. అందుకని నేను దీన్ని సమ్మతిస్తున్నాను, మీరు భౌతిక ప్రపంచానికి వెళ్ళండి, కానీ అక్కడ మీరు భయపడాల్సిన పని లేదు అనేసి. సో ప్రపాదుల వారు కూడా సేమ్ అదే అన్నమాట. మళ్ళీ మనకి కింద సేమ్ మనకి ఆ రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మనం భగవంతుడిని నమ్ముకుంటామో ఆయన దగ్గర ఉన్నంతసేపు మనం భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎందుకంటే ఒక భక్తుడిగా మనం ఒకసారిగా అయిపోయామంటే సేమ్ మనకి 9.30 9.31 రెండు శ్లోకాలు 30-31 శ్లోకాలు ఏదైతే ఉందో, అపిచేసు దురాచారో భజతే మమ అనేవ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థిత క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతం జగత్తి కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. సో నా వాళ్ళు ఎప్పుడు క్షీణించరు. వాళ్ళని ఒకళ్ళు చిన్న తప్పు చేసి కనపడినా కూడా వాళ్ళు డివోటీస్ కిందే, సాధువుల కిందే లెక్క అనేసి ఏ విధంగా చెప్పారో దాన్నే మళ్ళీ ప్రపాదుల వారు దీంట్లో కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇది భగవంతుడి కోరిక, వాళ్ళ యొక్క కోరిక. సో ఇద్దరి కోరికలు నెరవేరాలి కాబట్టి అందుకని నేను దీన్ని ఏదైతే ఆ శాపాన్ని, బ్రాహ్మణుల శాపాన్ని నివారించాలి అనుకోవట్లేదు, దాన్ని మీరు నెరవేర్చాలి అని అనుకుంటున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇదే లాస్ట్ ప్రపాదులుగా చెప్తుంది. భగవానుడు ఒక్కసారి అనుగ్రహింపబడిన వాడు ఇక ఎన్నడను పతనము చెందబోడు. ఈ సంఘటన యొక్క సారాంశం ఇదియే. సో ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఇదన్నమాట. ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా పురాపవారితాద్వారి విశంతి మయ్యుపారతే. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా క్రుద్ధయా యదా పురాపవారితాద్వారి విశంతి మయ్యుపారతే. వైకుంఠము నుండి ఈ నిష్క్రమణము లక్ష్మీదేవిచే పూర్వమే పలకబడినది. ఒకమారు ఆమె ధామమును విడిచి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు నేను నిద్రయందుండగా ద్వారం చెంత మీరు ఆమెను అడ్డగించిరి. తత్కారణమున ఆమె మిగుల క్రుద్ధురాలయ్యను. హరే కృష్ణ. సో మీరు వాళ్ళ వల్లనే కాదు ఇంకొకళ్ళ వలన కూడా మీరు వెళ్లాల్సి వస్తుంది. దేనికి అంటే, ఒకటి నేను కోరుకున్నాను, ఇంకొకటి వాళ్ళు బ్రాహ్మణులు శాపం ఇచ్చారు, మూడోది ఏంటి అంటే లక్ష్మీదేవి ఒకసారి ఎప్పుడంటే ఏదో ఇట్లాగే ఏ భక్తుడు పిలిస్తేనో వెళ్తుంది కదా అమ్మ, వెళ్ళి మళ్ళీ వచ్చి లోపలికి వెళ్దాము అనుకుంటే అక్కడ వీళ్ళు అడ్డగించారనమాట. లేదు భగవంతుడు పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు అనేసి వాళ్ళు అడ్డగించారు. దానికి ఆమె కోపం వచ్చింది. నా భర్త దగ్గరికి నేను వెళ్ళడానికి పర్మిషన్, ఎందుకంటే ఆమె ఇల్లు కదా అది, ఆమె ఇంటికి ఆమె కాపలా కాసి మీరు వెళ్ళకూడదు అంటే ఎవరు ఊరుకుంటారు? సో అందుకని ఆమె కోపం వచ్చిందని. మరి ఇది దీని మీద కామెంటరీ అనేది ఎవ్వరూ రాయలేదు. ఎందుకు అంటే ఈ సన్నివేశము చూడ్డానికి ఎలా ఉంది, అక్కడ కోపాలు ఉండవు అని చెప్పుకున్నాము.
అలాంటిది ఇక్కడ లక్ష్మీదేవి కోపకు వచ్చింది అని చెప్తుంది. అక్కడేమో అసలు లక్ష్మీదేవి ఎలాంటిదో తెలిసి కూడా వాళ్ళు ఎలా ఆపారు భగవంతుడిని నిద్రపోతున్నాడు అనేసి. సో వీటన్నిటి కోసం అనేసి ఎవరు కామెంటరీ రాయలేదు. బట్ శ్రీధర స్వామి ఏమి రాస్తారు అంటే, ఈమెకి వీళ్ళు ఎప్పుడైతే ఇలా మనసులో జయా విజయాలు అనుకున్నారో భగవంతుడిని గ్లోరిఫై చేయాలి, భగవంతుడి యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచాలి, భగవంతుడితో అంటే బాగా పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళ కిందకి వెళ్ళి భగవంతుడితో యుద్ధం చేసి భగవంతుని ఎవరు ఓడించలేరు, ఆయన కన్నా అసమ ఊర్ధ్వ ఆయన అనేసి నిరూపించాలి అని అనుకున్నారు. కాబట్టి దానికి సమవుజ్జీలు మీరే. సో అందుకని నేనే మిమ్మల్ని చెప్పిస్తున్నాను, ఈ విధంగా కిందకి వెళ్ళండి అన్నట్టుగా శ్రీధర స్వామి రాశారనమాట. దానికి ఇచ్చిన చక్రవర్తి ఠాకూర్ కూడా ఓకే ఇది కరెక్టే అయి ఉండొచ్చు అనేసి. అంతేకాని ఎవరు ఇక్కడ ప్రపాదుల వారు కానీ ఎవ్వరు కూడా ఈ విషయం గురించి ఈ లీల గురించి ఎక్కడా కూడా రాయలేదు. ఇది జస్ట్ మనకి భాగవతంలో వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరు దీని గురించి ఎక్కువ చర్చించలేదు అనమాట. సో ఇక్కడ ఇంకో కారణం లక్ష్మీదేవి అనేది. దానికి ఏంటంటే ఇదే జయ విజయాలు అనుకున్నారు కాబట్టి దానికి అర్హత కలిగిన వాళ్ళు మీరే, సో మిమ్మల్ని కిందకి పంపిస్తున్నాను అనుకొని లక్ష్మీదేవి చెప్పించింది అని ఇంతవరకు అర్థం చేసుకున్నాము. మయి సంరంభ యోగేన నిస్తీర్య బ్రహ్మహేళనం ప్రత్యేషతం నికాశం మే కాలేనాల్పీయసా పునః. హరే కృష్ణ మాతాజీ చదువుతున్నాను. వైకుంఠేశ్వరి మాత ఆ, చదవండి. మాయా సరంభ మయి యోగేన మాతాజీ, మాయా కాదు మయి. మయి 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 సారం సంరంభ మయి యోగేన మయి సంరంభ యోగేన నిస్తీర్వ బ్రహ్మహేళనం ప్రత్యేషతం నికాశమే కాలేనాల్పియాస పునం. కాలేనాల్పీయసా పునః. కాలేనాల్పియాస పునః. కరెక్ట్ మాతాజీ. ఉమ్. వైకుంఠవాసులకు జయ విజయులకు భగవానుడు ఇట్లు ఆశ్వాసం వచ్చాను. ఆశ్వాసమొసగెను. సంరంభ యోగమును మీకు బ్రాహ్మణులకు నిర్లక్ష్యపరచి పాపము నుండి బయటపడి శీఘ్రమే నా చెంతకు చేరుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో లాస్ట్ లో వచ్చేసి ఇంకా ఇది లాస్ట్ అన్నమాట. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, మీకు ఆశ్వాసం ఇస్తున్నాను, ఏమీ కంగారు పడద్దు, మీకు శుభం కలుగుగాక ఇవన్నీ చెప్పారు. లక్ష్మీదేవి కూడా మీకు ఇట్లా ఒకసారి శాపం ఇచ్చింది కాబట్టి మీరు అందుకొని కిందకి వెళ్తున్నారు అని చెప్పేసి, ఓకే ఇలా వెళ్తున్నాం కదా అని భయపడతారేమో, ఏమీ అవ్వకండి, మీరు శీఘ్రమే నా దగ్గరకు వచ్చేస్తారు అని చెప్తున్నారు అనమాట. మెయిన్ గా సంరంభ యోగమున అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక పశ్చాత్తాపంతో మళ్ళీ ఒక పీరియడ్ మొదలు పెట్టబోతున్నారు కదా, అది ఆరంభం అనమాట. అందుకొని అంటే వాళ్ళకి ఆ క్రోధాభావం అనే యోగంతో అంటే ఆ క్రోధంతో వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనికి ఎవరైతే వీళ్ళు సనత్సనాదులు ఏదైతే వాళ్ళకి శాపం ఇచ్చారో దాన్ని మొదలు పెట్టబోతున్నారు. అందుకని సంరంభ యోగం అని అంటున్నారు అనమాట. సో అందుకని వాళ్ళని నిర్లక్ష్యపరిచారు కదా కోపంతో, ఆ కోపంతో ఉండడం మూలంగానే జస్ట్ వాళ్ళకి ఏమైంది, మమ్మల్ని గుర్తించలేదు అన్నారు. గుర్తించకపోతే నష్టం ఏమైంది, వాళ్ళు వెళ్ళాలి వెళ్తున్న వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వెళ్తున్నారు అని అనుకోకుండా వాళ్ళని ఆపారు కాబట్టి అందుకని వీళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఇచ్చారు. అందుకని అది కూడా మీకు క్రోధం వల్లనే జరిగింది కాబట్టి అందుకని అని అక్కడ భగవంతుడు చెప్తున్నారు. కాకపోతే మీరు ఆ పాపం నుంచి తొందరగా బయటపడిపోతారు. ఎప్పుడైతే సనత్సనాదులు బ్రాహ్మణుడు నిర్లక్ష్యపరిచారో ఆ పాపం నుంచి ఈజీగా బయటపడిపోతారు అని చెప్పేసి తా దగ్గరికి వస్తారు అని చెప్తున్నారు అనమాట. అయితే దీనికి ప్రభుపాదుల వారు మనకి ఒక కొంచెం పెద్ద పట్టుకోటే రాశారు. దీంట్లో కింద నుంచి తీసుకుందాము మనము. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పాపాలు మనము కూడా ఎన్నో చేస్తాము, తెలిసి చేస్తాము, తెలియకుండా చేస్తాము, ఎన్నో రకాలుగా తప్పులు చేస్తుంటాం మనం. బ్రాహ్మణులతో వైష్ణవులతో ఎవరో ఎలాగనో ఒక గురువుని ఏదో ఒకలాగా మనం తప్పులు చేస్తుంటాము. సో దీని నుంచి ఎలా బయటపడగలము అనేది మనకి ప్రభుపాదుల వారు ఇందులో చెప్తూ ఉన్నారనమాట. దానికి అన్నిటికీ ఏంటి అంటే మెయిన్ గా మనం చేసుకోవాల్సింది భక్తి. ఎప్పుడైతే మనం భక్తి చేయడం మొదలు పెడతామో దాని ద్వారా
ఎన్ని రకాల ఎటువంటి రకాలైనా సరే వాటన్నిటి నుంచి కూడా మనము బయటపడగలము. ఎందుకంటే మనం అలా భక్తి చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి మనం ఈ భక్తి చేసుకునేటప్పుడే కొన్నిటిని అనుభవించేస్తూ ఉంటాం. కర్మ యొక్క ఫలాన్ని అనుభవించేసి తర్వాత మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాము అనుకోండి, ఇవన్నిటి కూడా మాఫీ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ శ్రీల మధుముని కానీ ప్రభుపాదుల వారు కానీ మనకి ఏం చెప్తున్నారంటే భక్తి యోగం అనేది ఇంపార్టెంట్ అనేసి. సో సెకండ్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనకి 12 రకాల రసాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 5 ప్రాథమికము, 7 గౌణ అంటారంటే సెకండరీ అని అనమాట. సో అవి ఏంటి అని చూస్తే మనకి ఫస్ట్ 5 తెలుసు మీకు. ఏంటి అవి ఫస్ట్ 5 రకాల రసాలు ఏంటి? ఫస్ట్ 5 శాంతి రసం, దాస్య రసం, ప్రేమ రసం, భక్తి రసం. స్టార్ట్ మాధురి. శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య రసాలు అన్నమాట. ఇవి మెయిన్ అనమాట. ఎక్కువ బృందావనంలో మనకి ఈ 5 కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి 5 రసాలు అన్నమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మిగతా 7 ఏంటి అంటే హాస్య, అద్భుత, వీర, కరుణ, రౌద్ర, భయానక, భీభత్స. ఈ 7 రకాలు అన్నమాట మిగతావి. ఈ మొత్తం కలిపి ఈ 12. ఓకే, ఫస్ట్ మనం పైన మంచివి ఇంపార్టెంట్వి అనుకున్నాం కదా, మిగతా 7 పనికిరానివి అంటే అలా ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, జయా విజయాలు దేనికోసం వస్తున్నారు వాళ్ళు? ఏ రసం కోసమని వస్తున్నారు? వీరరసం. వీరుల్లాగా కదా వస్తున్నారు ఫైట్ చేయడానికి. కోపంతో కాదు కదా వాళ్ళు రావడం, వీరుల్లాగా వస్తున్నారు కదా, అందుకని దాన్ని వీరరసం అంటాం అన్నమాట. సో వాళ్ళు అలాగా. సో వీటిని కూడా మనం భక్తిలో ఉపయోగించుకున్నాం అనుకోండి, అది తప్పేమి కాదు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఈ 12 రకాల వాటిలో ఏదో ఒక రకంతో మనము భక్తి అనేది మనం చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా ఏంటంటే ఈ హాస్య, అద్భుత వీటన్నిటిని ఏంటంటే మనము బీభత్స, భయానక వీటన్నిటిని మనం ఎక్కువగా మన పర్సనల్ దానికి వాడుతూ ఉంటాం, భగవంతుడి సేవ కన్నా కూడాను. బట్ ఇప్పుడు మనకి ఏమంటారు, క్రోధము చూసుకున్నాం అనుకోండి, రౌద్రము అవి చూసుకున్నాం అనుకోండి, ఆ కోపంతో హనుమంతుడు చేశాడు, అది కరెక్ట్ అవుతుంది. కానీ మనం చేస్తే మనం ఇంకొకరికి హాని కలిగిస్తూ ఉంటాం అన్నమాట. సో అలాగా ఎప్పుడైతే భక్తిలో ఉపయోగపెట్టుకుంటే ఓకే, కానీ లేకపోతే లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు 10వ క్యాంటోలో 29వ చాప్టర్ 15వ శ్లోక అన్నమాట. దాన్ని వచ్చేసి మనము ఏదో ఒక విధంగా, అంటే భక్తిని ఒకేలాగా చెయ్యాలని లేదు, ఏదో ఒక విధంగా చెయ్యొచ్చు అని చెప్పేసి దానికి ఒక శ్లోక ఉందన్నమాట. దాన్ని సుభాషిణి మాతాజీ మీరు మీనింగ్ చదవండి, నేను శ్లోక చదువుతాను. ఓకే. కామం, క్రోధం, భయం, స్నేహం, ఐక్యం, సౌహృదమేవ చ నిత్యం హరౌ విదధతో యాంతి తన్మయతాం హితే. ఇదేంటంటే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తారనమాట ఈ శ్లోకాన్ని. సో మనము భక్తి యోగం అనేది ఒక్కొక్కసారి ఏంటంటే అందరూ భక్తితో చేయాలనే లేదు, కొంతమంది ఒక్కొక్క రకంగా చేస్తారు, అది ఎన్నో రకాలుగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఏ మానవులు తమ కామమును, క్రోధమును, భయమును, స్నేహమును, ఐక్యమును లేదా బాంధవ్యమును నిరంతరము నేరుగా శ్రీహరి ఎడల చూపుదురో వారు ఆ భావమునందే లగ్నము కాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కామం, క్రోధం, భయం అనేసి కొంతమంది ఐక్యం అవ్వాలనుకునే సో రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రభుపాదుల వారు ఏంటంటే ఈ కామం కింద ఎవరిని పెట్టుకోవచ్చు మనం? కామంతో భక్తి చేసేవాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు వీళ్ళు మనకి గోపికలు అని. గోపికల కన్నా కూడా మనకి 10th క్యాంటోలో ఒకటి వస్తుంది, ఎవరికైనా గుర్తుందా? మాతాజీ కుబ్జా. ఎస్, కుబ్జా కామంతోనే కదా, ఒక్క రోజైనా నా ఇంటికి రా, నా దగ్గర నా కోరిక తీర్చని అడుగుతుంది కదా ఆయన. అందుకనే ఆయనకి సెంట్లు రాయడం అన్ని చేయడం ఆయన భక్తితో, కంసుడు అన్న భయం కూడా లేకుండా భగవంతుడి వెనకాలే వెళ్తుంది. దేనికోసం? ఆమె కామం కోసం అన్నమాట. నెక్స్ట్ క్రోధం కింద ఎవరిని చెప్పుకోవచ్చు మనం? హిరణ్యాక్ష. ఎస్, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష చెప్పుకోవచ్చు. భయం మనకు బాగా తెలుసు, కంసుడు. కరెక్ట్, కంసుడు. సో ఈ విధంగా ఏంటంటే ఏదో ఒక విధంగా మనము ఆ భక్తి అనేది
చేసుకోవచ్చు. అది కూడా అంటే భక్తిని నువ్వు ఏ విధంగా మొదలుపెట్టినప్పటికీ కూడా అది చివరికి ఏంటంటే అది మంచిగా అయ్యి మనకి శీఘ్రమే ముక్తిని ఇస్తుంది అది అన్నమాట ప్రభుపాదుల వారు చెప్పడం మెయిన్ గా. సో అందుకని ఏదో ఒక విధంగా మనము భక్తి అది భయమోతోనో దేంతో ఒక దాంతోటి మొదలుపెట్టి చేస్తే చివరికి మన ఈ బ్రాహ్మణ ఏదైతే ఉన్నాయి అనుకుంటున్నామో దానికి. సో మనకి మెయిన్ గా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే మన ఇస్కాన్ లో మెయిన్ ప్రాథమిక సూత్రం ఏంటి అంటే మనకి భగవంతుడిని తలుచుకోవడం. ఓకే, భక్తి అంటే యాక్చువల్ గా మనకి రూప గోస్వామి ఏం చెప్పారు భక్తికి డెఫినేషన్? అనన్యాభి లోక ఎవరైనా గుర్తు చెప్తారా? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యైన కృష్ణాను శీలనం భక్తి వృత్తమ. భగవంతుడికి అనుకూలంగా ఉండే పనులే చేయాలి, మనకి ఏ కోరికలు అనేవి ఉండకూడదు, ఇవి అనమాట కర్మ జ్ఞాన అనేవి ఉండకూడదు అనేసి చెప్పారు. ఓకే, అంత చెయ్యలేం మేము, భక్తి అంటే వామ్మో అంత పెద్ద డెఫినేషన్ అంతా అనేసి అలా అనుకుని భయపడే అవసరం లేదు. మనకి ప్రభుపాదుల వారు చెప్పింది ఏంటి అంటే మనకి మెయిన్ ప్రాథమిక సూత్రం ఏంటి మనకి ఇస్కాన్ లో? హరే కృష్ణ సంకీర్తన, హరే కృష్ణ హరే నామ కృష్ణ. సంకీర్తన, భగవంతుణ్ణి ఎల్లవేళలా తలుచుకోవడం, ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం. ఆల్వేస్ రిమెంబర్, నెవర్ ఫర్గెట్. చూడడానికి ఒకేలాగా ఉంటాయి కానీ చాలా ప్రాక్టీస్ లో చాలా ఇబ్బందికరం అనమాట అది. సో ఎప్పుడు మర్చిపోకూడదు, ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఇది మన ప్రాథమిక సూత్రం అన్నమాట. అంటే భగవంతుడిని ఎల్లవేళలా తలుచుకుంటూ ఉండడం. మనకి ఇవే శ్లోకాలు ఎక్కడ చూసినా కూడా మన్మనాభో మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు భగవద్గీతలో చెప్పినా కూడా అంతకాలేచ మామేవ స్వరన్ముక్త కలేవరం, మళ్ళీ ఏంటిది అనన్య చేత సతతం. ఓకే, ఇంకా అలా సదా కీర్తనీయ సదా హరిహి, ఇలాగ ఎన్ని చూసుకున్నా మనకి మొత్తం థీమ్ ఏంటి అంటే మంది ఇదనమాట. ఈ నామం వలన ఏమి జరుగుతుంది అంటే మనము అన్నిటికన్నా అతి పాపభూయిష్టమైన ఏది పని అంటే అది బ్రాహ్మణులని వైష్ణవుల్ని అగౌరవించడం, అపరాధం చేయడం. సో అలాంటి తప్పు నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఎప్పుడైతే మనం ఈ చాంటింగ్ భక్తి చేయడం మొదలు పెడతామో, దాని నుంచి కూడా బయటకు వస్తాము అనేది మెయిన్ గా మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఇది చాలా ఈజీ కదా, అలా అని ఓకే తప్పులు చేస్తూ ఉండి మళ్ళీ చాంటింగ్లు చేస్తూ ఉండడం అది కాదు మనకి చెప్పడం ఇక్కడ. అంటే తెలిసినా తెలియకుండా ఏమైనా చేసి ఉన్నప్పటికీ ఇప్పుడు మనం దీక్ష తీసుకున్న దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా మనం చాంటింగ్ చేసుకుంటూ ఉన్నాము అంటే కొత్త అపరాధాలు చేయకుండా జాగ్రత్తగా ఉండవు. ఓకే, ఇంతకుముందు చేసిన వాటికి మనకి నల్లిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ మనకి చెప్పడం. మనకి ఓవరాల్ గా ఇదంతా ఇదే అన్నమాట. నేను దాన్ని క్లుప్తంగా చెప్పాను. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఉంటారు కదా, ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒకళ్ళు ఏంటంటే ఈ ఇస్కాన్ని ఆయన యొక్క గౌడీ మఠం గురించి దాన్ని పొగుడుతూ ఒకళ్ళు రాస్తారనమాట, ఒక ఆర్టికల్ రాస్తారు. మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఇంకొకళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనుకుంటూ ఒక ఆర్టికల్ రాస్తారనమాట. రాస్తే దాంట్లో ఏంటంటే ఎవరైతే పొగుడుతూ రాశారో వాళ్ళు ఏంటంటే కృష్ణ అనే పేరు చాలా తక్కువ వస్తుంది వాళ్ళ ఆర్టికల్లో. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే ఆర్టికల్లో వాళ్ళు ప్రతిసారి కృష్ణ అని ఇలా అంటారు, వాళ్ళు కృష్ణ అని అలా అంటారు, ఇది కాదు అది కాదు అనేసి ఎక్కువ సార్లు కృష్ణ పేరు ఉంటుంది అనమాట. అయితే భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది, ముందు ముందు బాగా మారుతాడు, ఎందుకంటే ఎన్నిసార్లు కృష్ణ నామం తీసుకున్నాడో తెలుసా దీని వలన అనేసి. అంటే చేసిన పని ఏంటి, తిడుతూ రాశాడు గౌడీ మఠాన్ని, కానీ అక్కడ కృష్ణ అనే నేమ్ వాడాడు కాబట్టి ఇతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది ముందు ముందు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో అంటే నామానికి అంత విలువ ఉంది అనేసి మనకి ఇక్కడ భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి రామాయణంలో చూసాము అంటే మనకి ఫస్ట్ లో చూడండి వీళ్ళెవరు సుబాహు అని ఇంకొక అతని పేరు ఏంటి మాతాజీ, తాటక కదా మాతాజీ మారీచుడు. మారీచుడు. ఓకే మాతాజీ, సుబాహు తాటక వీళ్ళిద్దరిని ఫస్ట్ రాముడు లక్ష్మణులు వచ్చి చంపుతారు కదా ఎప్పుడైతే
విశ్వామిత్ర దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళిద్దరిని చంపితే ఒక్కడిని ఇసిరేస్తే వెళ్ళి చాలా దూరంగా పడతారు కదా. సో అది చూసేసి ఆ ఈ మరీచి అనే అతను చాలా భయపడతాడు అనమాట. భయపడి ఈ రావణాసుడు అడుగుతాడు, నువ్వు జింక రూపంలో తీసుకొని నువ్వు వెళ్తే నేను ఆ టైంలో నేను సీతను ఎత్తుకొచ్చుకుంటాను అని చెప్తాడు కదా. బాబోయ్, నాకు రామనామం అంటేనే ఎంత భయమో తెలుసా. ఆ నామంలో ఎంత పవర్ ఉందో, నాకు అలా వెళ్ళి అలా రాని రామ అని పిలవాలంటేనే నాకు భయం వేస్తుంది అని చెప్తాడు అనమాట. సో ఆ విధంగా భగవంతుడి యొక్క నామానికి అంత పేరుంటుంది, అంత దానివల్ల ఎటువంటి పాపాలైనా తొలుగుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే భాగవతంలో ఇంకో శ్లోక కూడా ఉంది. అదేంటంటే 7.7.5.31. సో ఇక్కడ చూడండి, శ్రీమద్ భాగవతం నందలి ఈ వచనం నుండి గోచరించుందేమనగా, ఎవరేని శ్రీకృష్ణుని తలచినచో ఆ యోగ్యత అనగా విష్ణు స్మరణము లేదా కృష్ణ స్మరణము అతని సమస్త పాపములను ప్రక్షాళించి వేయును అనేసి ఇది ఉందన్నమాట. కాకపోతే ఇది దీనికి కాదు, సారీ. సో ఇదేంటంటే మనకి అది శ్లోక నెంబర్ నాకు గుర్తు రాలేదు ఇది ఎక్కడ అనేది. విష్ణు స్మరణం వల్ల మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి చాలా వాటిలో వచ్చింది, కానీ నాకు శ్లోక నెంబర్స్ గుర్తురాదు. ఈసారి చూసి చెప్తాను నేను మీకు. 32 ద్వాస్తావదిశ్య భగవాన్ విమాన శ్రేణి భూషణం సర్వాతిశయయా లక్ష్మ్యా జుష్టం స్వం దిష్ణమావిశత్. హరే కృష్ణ మాత, నేను చదువుతాను. చదవండి సరోజ మాతాజీ. ద్వాస్తావదిశ్య భగవాన్ విమాన శ్రేణి భూషణం సర్వాతిశయయా లక్ష్య జుష్టం స్వం దిశ్యమావిశత్. ఆ విధంగా వైకుంఠ ద్వారం చెంత పలికిన పిమ్మట భగవానుడు పెక్కు దివ్య విమానములచే శోభిల్లునదియు సమస్త ఐశ్వర్య తేజమును అతిశయించినది నగు తన ధామమునకు మరలేను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకా భగవంతుడు ఆ 3 శ్లోకాలు వాళ్ళకి చెప్పేశారు జయా విజయాలకి. ఇంక మీరు కిందకి వెళ్ళిపోండి అని చెప్పేసి భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు భగవంతుడు? ధామంలోకి వెళ్ళాడు. ఆయన ధామం యొక్క గొప్పతనం చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ దివ్య విమానాలు. ఎందుకు దివ్య విమానాలు అన్నారు? మనం ఇక్కడ విమానాలని మామూలు విమానాలే అంటాం, అక్కడ దివ్య విమానాలు అని ఎందుకు అంటున్నాం? వజ్ర వైడూర్యాలతోటి అటు పెట్రోల్ అక్కర్లేదు మాతాజీ, భగవంతుడు చెప్తే వెళ్ళిపోతాయి. వైకుంఠం నుంచి వచ్చినందుకు వైకుంఠంలో ఉన్నాయి కాబట్టి అవి దివ్యము, అదిగాక భగవంతుడి సేవలో ఉన్నాయి కాబట్టి అవి దివ్యాలు. ప్లస్ వీటికి ఏంటంటే మన విమానాల్లాగా వీటికి పెట్రోలు ఆయిల్ ఏమి గ్యాస్ ఏమీ అక్కర్లేదు. అవి భగవంతుడు చెప్పిన వెంటనే అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకొని ఇంకా భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉంది అంటే ఎన్ని ధామాల్లో పోల్చుకున్నప్పటికీ కూడా భగవంతుడి ఐశ్వర్యం ఉంది, అవన్నీ కూడా దిగదుడిపే అనమాట. అంత ఐశ్వర్యం ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? భగవంతుడేమో ఆయన ధామానికి వెళ్ళిపోయారు, సనక సనాతులేమో వాళ్ళ దానికి వెళ్ళిపోయారు, జయా విజయాలేమో భౌతిక ప్రపంచానికి వస్తున్నారు. సో ఇప్పుడు ఏం అర్థమైంది మీకు ఇక్కడ? ఈ లీలంతా ఎక్కడ జరుగుతుంది? వైకుంఠంలో జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? ద్వారం దగ్గరే జరుగుతుంది. సో ఇప్పుడు సనక సనాతులు కిందకి వెళ్ళడం కరెక్టా కాదా? మరి మనం మొన్నటిదాకా ఏమనుకుంటూ ఉన్నాము, ఓకే వాళ్ళకి అర్హత లేదేమో, లేకపోతే లేదు కొంచెంసేపు ఉండేసి వచ్చారు అది అనుకుంటున్నాం కదా. ఈయన వైకుంఠం అనేది లోపలికి వెళ్ళలేదు, వీళ్ళు గేటు దగ్గరే అనమాట. కాకపోతే భగవంతుడే వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు అని ఇచ్చేసి వాళ్ళని వెనక్కి పంపించాడు అనమాట. సో అదే ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ అంతా కూడా వైకుంఠ ద్వారం దగ్గరే జరుగుతుంది, అందువల్లనే ఆ మునులు వైకుంఠం లోపలికి వెళ్ళలేదు, బయటకు వచ్చేసారు అని చెప్తూ ఉన్నారు అనమాట. అలా అని కొంతమంది వెళ్ళినప్పటికీ కూడా కొంతమంది వస్తూ ఉంటారు, అది వాళ్ళు భక్తులైతే. కానీ కొంతమంది మునులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్తారు కానీ ఆ పనికి వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. సో అలా ఎవరున్నారు? ఎవరైనా చెప్పండి ఎగ్జాంపుల్స్. గొప్ప యోగులు, బ్రాహ్మణులు. భృగు మహర్షి కావచ్చు. నారదుడు.
ఇంకా భృగు మహర్షి కూడా కదా భృగు మాతాజీ. మహర్షి చెప్పారు మాతాజీ, ఆల్రెడీ అయిపోయింది. నారద మహా దుర్వాస అంబరీష్ మహారాజ్ అయినప్పుడు అన్ని చోట్లకి వెళ్తాడు కదా, కాపాడండి కాపాడండి అనేసి. వైకుంఠం కూడా వెళ్తాడు కదా, వెళ్తే ఏం చెప్తాడు భగవంతుడు? సుదర్శన నువ్వు ఆ చక్రాన్ని అంబరీషుడి దగ్గరికే వెళ్ళి మళ్ళాను అతన్ని క్షమాపణ కోరు అని చెప్తాడు. నేనేం చేయలేను, ఆ భక్తుడినే వెళ్ళి అడుగు. ఒక్కసారి నా సుదర్శనం వెళ్ళిన తర్వాత నా మాట కూడా వినదు, వెళ్ళి అంబరీష్ మహారాజునే క్షమాపణ అడిగితే అప్పుడేమన్నా వెనక్కి వస్తుందేమో, వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది ఒక పని కోసం వెళ్తారు. భృగు మహర్షి టెస్ట్ చేయడానికి వెళ్ళాడు, నారదుల వారు ఏదో ఒకటి చెప్పడానికి, వార్తలు చేరవేయడానికి వెళ్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఏంటంటే కొంతమంది యోగాభ్యాసాల ద్వారా వాళ్ళు ఏంటంటే వైకుంఠం వెళ్తారు, వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఆ పని అయిపోయినా అలాగా మనకి ఎన్నో సంఘటనలు ఉన్నాయని దాంట్లో కొన్ని మనం ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకోటి వచ్చి అక్కడ ఒక గొప్పతనం ఏంటి అనేది ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో సెకండ్ పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే, మనకి ఇప్పుడు మానవ లక్ష్యం మనం ఏంటిది ఇప్పుడు తెలిసింది, వైకుంఠం ఎలా ఉంటుందని తెలిసింది, కొంతమంది సిద్ధుల ద్వారా వెళ్తారు వస్తారు అని తెలిసింది. సో అందుకని ఆ పద్ధతిలో మనం వెళ్దామా, ఏం చేస్తే బాగుంటుంది, మన మానవ లక్ష్యం ఏంటి అనేది ఈ పారాగ్రాఫ్ లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. మనకు అన్నిటికీ మూలం ఎవరు అంటే భగవంతుడు. మనం అందరమే భగవంతుడి నుంచి అహం సర్వస్య ప్రభవ అని కానీ, లేకపోతే తద్విష్ణు పరమం పదం ఆయనే గొప్ప అని కానీ, మనందరినీ చూసేది పోషించేది భగవంతుడే అని కానీ, చివరికి బ్రహ్మ దగ్గర నుంచి చిన్న చీమ వరకు కూడా అన్నిటినీ కూడా పుట్టించేది, మూలం కానీ భరించేది, మోసేది, అన్ని చేసేది, పోషించేది ఎవరు అంటే భగవంతుడు. సో మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు అన్నిటికీ మూలం భగవంతుడు. మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, మనం ఆయన్ని ఆరాధ్యం చేయాలి, అంటే మనం భక్తి చెయ్యాలి అనేది మెయిన్ గా మనం తెలుసుకోవాలన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటి అంటే, మానవ జన్మ లక్ష్యము విష్ణువు నెరుగొటయే. ఓకే, మనకి అదే మళ్ళీ ఈ శ్లోకాలో కూడా వస్తుంది. ఏంటి, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైష సర్వం అహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ. సో నేనే, అది రాసింది నేనే, దానికి మొత్తం శాస్త్రాలని చదివిన తర్వాత తెలుసుకునేది ఏంటి, అన్నీ నా నుంచే వచ్చాయి అనేదే మనం తెలుసుకుంటాము అని, ఆయనే దేవాదేవుడు అని తెలుసుకుంటామని. సో అది తెలుసుకొని మనం భక్తి చేయడం మొదలు పెట్టాలి, అప్పుడే మనం అక్కడికి వెళ్ళగలుగుతాము అనేసి ప్రభుపాదుల వారు భక్తి యోగం ఇంపార్టెంట్ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ విషయంని శ్రీమద్ భాగవతమును వేరొక చోట నిర్ధారించింది. విష్ణువే పరమారాధనీయకు లక్ష్యమని ఎరుగక మూర్ఖ జనులు ఈ భౌతిక జబ్బ యొక్క పెక్కు ఇతర ఆరాధ్య విషయములను సృష్టింతురు, కనుకనే వారు పతనము చెందుదురు. సో ఈ శ్లోక ఇందాక నేను చెప్పబోయింది అనమాట మీకు. 7వ క్యాంటోలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, 7.5.31. ఓన్లీ ఇది చదివేసేద్దాం, సుభాష్ని మీనింగ్ చదివి. అది నతే విదు స్వార్థ గతిం హి విష్ణు అని వస్తుంది, మీకు ఆ శ్లోక వినే ఉంటారు చాలా సార్లు. ఇంపార్టెంట్ శ్లోక ఇది యాక్చువల్ గా. హరే కృష్ణ. విష చదువు. భోగభావంచే గట్టిగా చిక్కుబడిన వారు బాహ్య ఇంద్రియార్థములకు అనురక్తుడైన అందుడినే తమకు నాయకుడుగా లేదా గురువుగా నించుకొనిన వారై భగవద్ధామమునకు వెలుటచే విష్ణు భగవానుని సేవలో నెలకొనుటయే జీవిత లక్ష్యమని ఎరగజాలరు. గురుడివాణిని అనుసరించడి ఇతర అందులు దారి తప్పి గుంతలో పడినట్లుగా లౌకిక రక్తుడగు మానవుని అనుసరించు ఇతర లౌకిక మార్పులు దృఢమగు బద్దులై మరలా మరలా భౌతిక జీవమునందే కొనసాగుచు త్రివిధ తాపములకు గురియగుదురు. హరే కృష్ణ. ఇక్కడ ఏమవుతుంది, భగవంతుడే ఇది అని తెలుసుకోలేకపోయి ఇంకా ఏమవుతుంది, వాళ్ళు వేరే వేరే అంటే ఒక అంధుడు ఇంకో అంధుడిని ఏం దారి చూపించగలడు, కానీ అలాంటి వాళ్ళే నమ్ముతారు. ఇతర ఆరాధ్య విషయములను సృష్టించరు. బోగస్ గురువులు వస్తూ ఉంటారు, లేకపోతే రాజకీయ నాయకులు, సినిమా హీరోలకి పూజలు చేసేయడాలు, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకా ఇంకా పతనం చెంది ఈ భౌతిక లోకాల్లోనే చిక్కుపడిపోతూ 3 విధాలైన తాపత్రయాలని అనుభవిస్తూ ఉంటారు. అదనమాట ఈ శ్లోకాది మనకి 7.5.31. తర్వాత మళ్ళీ మీరు చదువుకోండి అందరూ. సో ఇది ప్రభుపాదుల వారు మనకి మెయిన్ గా ఇందులో చెప్పాలనుకుందంటే వైకుంఠ ధామం ఎలా ఉంటుంది అని చెప్పారు. అలాంటి ప్లేస్ కి మనం వెళ్ళాలి అంటే మనకి సిద్ధులు జ్ఞానాలు ఇవన్నీ వద్దు, మనకి మన భక్తి యోగం ద్వారా భగవంతుడే అన్నిటికీ మూలం అని తెలుసుకొని దాని ద్వారా మనము వెళ్దాము అనేసి.
తౌ తు గీర్వాణ ఋషభౌ దుస్తరాధరిలోకతః హాతశ్రియౌ బ్రహ్మాశ పాదభూతాం విగతస్మయౌ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తౌ తు గీర్వాణ ఋషభౌ దుస్తరాద్ధరిలోకతః హతశ్రియౌ బ్రహ్మశాపాదభూతాం విగతస్మయౌ. చదవండి. మాతాజీ హరే రాలేదు కృష్ణ. భావం. పెట్టాను మాతాజీ. కానీ అదేనా మాతాజీ? అవును. కానీ దేవతా శ్రేష్ఠులకు ఆ ఇరువురు ద్వారపాలకులు మాత్రము బ్రాహ్మణ శాపముచే సౌందర్య తేజములు నశించిన వారై ఖిన్నులై భగవద్ధామమగు వైకుంఠం నుండి పతితులై. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో భగవంతుడు అక్కడ వైకుంఠధామం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు అంటే వీళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వీళ్ళకి ఒక బ్రాహ్మణుల యొక్క శాపం తగిలిందో దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు, మనం అంతా అంతకుముందు 15వ చాప్టర్ లో మనం చూసుకున్నాం. వాళ్ళు రకరకాల ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఏ విధంగా ఉన్నారు, అదంతా. సో వాళ్ళ సౌందర్య యొక్క తేజం అంటే ఆ కాంతి అంతా తగ్గిపోయింది అనమాట. తగ్గిపోయి అక్కడి నుంచి వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. కిన్నులై అంటే ఏంటంటే మరూస్ అంటాం కదా, ఒక బాధతోటి ఆటోమేటిక్ ఉంటుంది కదా. ఇక్కడ భగవంతుడి తెలుసు వాళ్ళకి, ఇది భగవంతుడిదే అని తెలుసు, వాళ్ళ భక్తులు, ఇది కూడా తెలుసు. అయినప్పటికీ కూడా భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం కదా అనే ఒక బాధ అనేది ఉంటుంది కదా. సో ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి కిందకు వచ్చేసారు, భగవద్ధామం నుంచి పతితులైపోయి కిందకు వచ్చారు అనేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము చాలా ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే వైష్ణవుల దగ్గర అపరాధం చేస్తూ ఉంటాం. ఎలాగా అంటే ఒకసారి మనము వాళ్ళకి హెల్ప్ చేద్దాము అనుకొని పైకి 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 వెళ్ళిపోయి ఇంకొంచెం ప్లీజ్, ఇంకొంచెం అనేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతాం. అంటే వాళ్ళని ఏమంటారు, మంచి చెయ్యాలి అనుకొని వాళ్ళకి చెడు చేస్తూ ఉంటాం. దానికి రాధానాథ మహారాజ్ ఒకసారి లెక్చర్ లో చెప్తారనమాట. ఏంటి అంటే ఒక భక్తుడు మన ఈ పాదధూళి, వైష్ణవుల యొక్క పాదధూళి చాలా మంచిది, అది రాసుకుంటే మంచిది అని చెప్తారు కదా. సో ఒక భక్తుడు వెళ్తాడు అనమాట. వెళ్ళి ఇంకో భక్తుడిని అడుగుతాడు, మీ పాదధూళి నాకు కావాలి, మీ పాదధూళి నాకు కావాలంటే లేదు నేను ఇచ్చే అంత నా దగ్గర లేదు అనేసి ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరి దగ్గర కొంచెం అలాగా లేదు అనేసి ఈయన కావాలి అనేసి పైన పడుతూ ఆయన ఏం చేస్తాడంటే మనిషి ఇలా నుంచొని ఉంటే అంతను కాలు ఎత్తేసుకుంటాడు అనమాట. ఎత్తేసుకొని గీరేసుకొని రాసేసుకొని వెళ్ళిపోతాడు. ఈలోగా ఆ బ్యాలెన్స్ తప్పిపోయి ఆయన పడిపోతుంది, కాలు ఇరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా, ఇది రాంగ్ అంటారా? సో ఇక్కడ ఈయనేమనుకుంటున్నాడు, అమ్మయ్య నాకు వైష్ణవు యొక్క పాదధూళి దొరికింది అనేసి ఈయన చాలా ఆనందంగా నేను ఎంత ఒబీడియంట్ స్టూడెంట్నో, నేను ఎంత ఒబీడియంట్ భక్తుడినో అని అనుకుంటూ ఉన్నాడు. సో ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇది కరెక్టా? చాలా తప్పు మాతాజీ. కరెక్ట్ కాదు మాతాజీ, తప్పు. అట్లా సో చేయకూడదు. ఇక్కడ అది ఆనందం ఇచ్చేది కాదు, ఆటోమేటిక్ గా బాధకి. ఎందుకంటే ఎదుటి భక్తుడిని మనము వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆ పని చేయాలి, అంతేకాని వద్దు అన్నప్పుడు దాన్ని పీడించి చేసామనుకోండి. ఒక్కొక్కసారి అంతే మనం అయ్యో నేను ఇంకా రేవతి గోపి మాతాజీకి సర్వ్ చేయలేదు అనేసి మాతాజీ నాకు వద్దు అంటున్నా, మాతాజీ నా చేత్తో తీసుకోరా అని బలవంతంగా వడ్డించాను అనుకోండి. అక్కడ నేను సంతోషపడతాను, అక్కడ బాధపడుతుంది ఎవరు? ఇప్పుడు మాతాజీకి మాతాజీ బాధ బాధపడ్డారు కలిగిస్తున్నానా, నేను తినలేక. ఆనందింపజేస్తున్నానా మాతాజీ? నేను బాధ కల్పించు. బాధ బాధే పెడుతున్నారు కదా, ఆవిడ కలిగిస్తున్నా. తినలేరు కదా. ఆమె తినలేరు, ఆమెను బాధ పెడుతున్నాను. అక్కడ ఎంతసేపు నేను ఒక వైష్ణవుకి సర్వ్ చేశాను అనేసి నేను ఆనందిద్దాము అనుకుంటే అది అన్నమాట. ఏంటంటే మనకు తెలియకుండానే ఇలాంటి పనులు మనం లైఫ్ లో చేస్తూ ఉంటాము. సో అందుకని ఏంటంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తెలియకుండానే ఇలాంటి అపరాధం కింద వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను జస్ట్ ఒక గుర్తొచ్చి చెప్పాను ఎగ్జాంపుల్స్. సో అది సో ఎందుకు మనం మరూస్ ఎలా అయిపోతామంటే ఒక్కోసారి ఇప్పుడు తర్వాత ఆయనకి తెలిసిందే అనుకోండి, పాదుడు చేసుకున్నాను ఆనందంగా ఉన్నాడు, తర్వాత కాలు ఇరిగిన తర్వాత మళ్ళీ బాధపడేది ఎవరు? ఈ భక్తుడు కూడా చాలా బాధపడతాడు, ఆ భక్తుడు బాధపడతాడు, ఇతను బాధపడతాడు. సో ఇలాంటి అన్నమాట తెలియకుండానే మనకి తప్పులు జరిగిపోతూ ఉంటాయి. దీని వలన మనలో కళా విహీనం అనేది జరుగుతూ ఉంటుంది, అది ప్రత్యక్షంగా. ఓకే, అందుకే చూడండి ఒక్కొక్కసారి ఇవాళ ఎవరో స్వరూప్ మాతకి ప్రభు పేరేంటి,
మర్చిపోయాను. వాళ్ళు సార్వభౌమ లెక్చర్ ప్రభు. ఇచ్చింది సార్వభౌమ ప్రభు. సార్వభౌమ ప్రభు ఇవాళ వాళ్ళు ఎవరో డౌట్ అడిగారు అనమాట. భక్తి చేస్తూ ఉన్నాము కానీ మధ్య మధ్యలో ఎప్పుడన్నా మనసు అదో రకంగా ఉంటుంది, ఆందోళన చెందుతుంది అంటే దానికి సార్వభౌమ ప్రభు ఆన్సర్ చెప్పారనమాట. ఇది చాలా అదృష్టవంతురాలు అమ్మ, భక్తి చేస్తూ ఉంటే ఎప్పుడన్నా ఒక్కసారి ఆనందోళన చెందుతుంది, మా మనసు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటుంది అని చెప్పి. అంటే ఈ మైండ్ మనసు ఏదైతే ఉందో దాని యొక్క ఏమంటారు, అది చెంచలం, అది అట్లాగే వెళ్తూనే ఉంటుంది. దాన్ని తెచ్చుకోవడమే మన పని, అంతేకాని అది కాన్స్టాంట్ గా ఉంటుంది అని అనుకోవాల్సిన పని లేదు. సో దాని గురించి పెద్దగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే బదులు మన డ్యూటీని మనం రన్ చేసుకుంటూ వెళ్ళడమే అనేది మెయిన్ గా చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం చేసే పని కొంచెం ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి అనే దానికి చెప్పాను అనమాట. తదా వికుంఠ దిశనాత్ యోర్డి దిశనాత్ తదా వికుంఠ దిశనాత్ అయోర్నిర్పతమానయోః హాహాకారో మహానాసీత్ విమానఘ్రేషు పుత్రకాః. చదవండి మాత. జయలక్ష్మి మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ మాతాజీ. తదా వికుంఠ దిశనాత్ తయోర్నిపతమానయోః హాహాకారో మహానాసీత్ విమానాగ్నేషు పుత్రకాః. జయ విజయులు భగవద్ధామం నుండి పతనము చెందుచుండగా దివ్య విమానారూఢులైన దేవతలు పెద్దగా హాహాకారములను కావించారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వాళ్ళకి ఎందుకు వస్తా ఉంటే వీళ్ళందరూ ఆహాకారాలు చేస్తున్నారు ఎందుకంటారు? దేవతలు ఎందుకు ఓ మై గాడ్ అంటా ఉన్నారు ఎందుకంటే వచ్చి ఎవరిని ఇక్కడ ఇబ్బంది భక్తులుగానే పెడుతున్నారు వీళ్ళు? భక్తులుగానే అనుకున్నారు కదా, మరి అప్పటి వరకు వాళ్ళు ఎలాంటి భక్తులు కూడా ఇలా పతనం అయిపోతున్నారని వాళ్ళు ఇదై ఉంటారు. లేదు మాతాజీ, ఇప్పుడు వచ్చి ఎవరిని ఇబ్బంది రాక్షసులుగా వచ్చి పెట్టబోతున్నారు బాధ వీళ్ళు? పెడ మునీశ్వరులు కరెక్ట్, వాళ్ళని ఇబ్బంది సన్యాసం పెడతారు. మాతాజీ. వీళ్ళు ఇప్పుడు రాక్షసులుగా వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టబోతున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నారు దేవుడా అనేసి వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు. ఓహో వస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అనేసి వాళ్ళు ఆహాకారాలు అంటే ఏదో ధ్వనించేలాగా వాళ్ళకి విజయ అవి కాదు మాతాజీ, వీళ్ళు బాధతో అరిచేది. రెండు రకాలుగా తీసుకోండి, నో ప్రాబ్లం. అలా తీసుకుంటే అవును, భక్తులు ఇలాగే ఆహాకారం అంటే బాధ వచ్చినప్పుడే అరుస్తారు, అవి తెలుసు. అంటే నేను ఆ పడిపోతున్నారని బాధతో అరిచారేమో అని అనుకున్నాను. అది అనుకోవచ్చు మాతాజీ. మెయిన్ గా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆ రాక్షసులుగా వచ్చి వీళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టబోతున్నారు? ఇప్పుడు వాళ్ళు మూడు రకాలుగా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళనే కదా ఇబ్బంది పెట్టారు. రావణాసురుడిగా వచ్చినా కానీ, అవును అవును. హిరణ్యాక్ష హిరణ్యకశిపుగా వచ్చినా కానీ వీళ్ళనే కదా. అందువల్ల తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షద ప్రవరౌ హరేహి తితేర్జఠర నిర్విష్టం కాశ్యపం తేజబుల్బణం. హరే చదవండి కృష్ణ మాతాజీ. సన్యాసం మాత చదువు. తావేవ హ్యధునా ప్రాప్తౌ పార్షద ప్రవరో హరే దితేర్జఠర నిర్విష్టం కాశ్యపం తేజవల్బణం. బ్రహ్మదేవుడు ఇంకను కొనసాగించను. కశ్యపముని యొక్క శక్తివంతమగు వీర్యము తమను కప్పివేయగా దేవదేవుని ఆ ప్రధాన ద్వారపాలకులు ఇరువురును ఇప్పుడు దిత్తి గర్భమున ప్రవేశించారు. సో హరే ఎప్పుడు కృష్ణ మనకి బ్రహ్మని వాళ్ళందరూ వచ్చి క్వశ్చన్ అడిగారు. ఏ చాప్టర్ లో అడిగారు? ఎందుకు ఈ విధంగా అవుతుంది అని? దితి గర్భధారణంలో మాతాజీ. 14వ చాప్టర్ లో అడిగారు. 15 అయిపోయింది, 16లో ఆన్సర్ చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఆయన. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆన్సరే, ఇది చెప్తా ఉన్నారనమాట. ఆ కశ్యపుని యొక్క శక్తివంతముగా వీర్యము తమను కప్పివేయగా ఆ దేవదేవుని ప్రధాన ద్వార పాలకులు ఇరువురును ఇప్పుడు దితి గర్భంలో ప్రవేశించారు. సో వాళ్ళకి ఎందుకు వస్తూ ఎక్కడికి వెళ్ళారు? దితి గర్భంలోకి వెళ్ళారు అనమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో ఏంటి అంటే, ఎందుకు వీళ్ళు దితి గర్భాన ప్రవేశించారు అంటే వాళ్ళు అసురులుగా జన్మించబోతున్నారు. దానికి గర్భధానం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు ఎలా ఉండాలి మన పరిస్థితి అనేది మెయిన్ గా ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అనమాట. మనకి ఈ జ్ఞానం అనేది చాలా విజ్ఞానంతో కలిగి ఉందన్నమాట. ఈ సైంటిస్టులు వీళ్ళు దీనికి ఏమీ చెప్పలేరు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేరు. కానీ ఈ గర్భధాన సంస్కారం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ
ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు కశ్యపుడు చూడండి, ఆ టైంలో ఆయన కండిషన్ ఎలా ఉంది, వాళ్ళిద్దరూ కలిసేటప్పుడు తను ధ్యానంలోకి వెళ్ళిపోయారు కదా. సాధు రూపంగా ఉండను. సాధు రూపంలో ఉన్నారు. ఒకవైపు ఆయనకి కోపంగా ఉంది, ఒకవైపు కోరిక ఉంది. అంటే చాలా కోరిక ఉంది, ఒకవైపు తప్పు చేస్తున్నాము అని ఆమెకు ఎన్నిసార్లు చెప్పాడు, ఇలా చేయకూడదు, తప్పు, ఇది టైం కాదు, ఇది అది అని అంతా మనకి 14 చాప్టర్ అంతా అదే కదా మనకి, ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు కదా. సో అందుకని ఆయన ఒక టైంలో, ఆ టైంలో ఎలా ఉన్నారంటే క్రోధంలోనూ ఉన్నారు, అలా అని శక్తి కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పుడే ఆయన యజ్ఞం చేయడం అన్ని చేసి ఉండి శక్తి ఎక్కువ ఉంది అనమాట. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎలా పుట్టారు, అసురుల్లా పుట్టారు. వాళ్ళకి శక్తి చాలా ఎక్కువ, కోపం కూడా ఎక్కువ అన్నమాట. ఆ విధంగా వాళ్ళు పుట్టారు. సో మనము ఇదే కాదు, ఓన్లీ అది మనం సెక్స్ అనే అనుకుంటూ ఉన్నాము, కలవడం ఒకటే అనుకుంటున్నాము, కానీ అదొక్కటే కాదు, సంభోగం అనేదే కాదు. ఇంకోటి ఏంటి అంటే మనం వంట చేస్తున్నాము అంటే, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన లెసను, వంట చేసేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచిస్తూ వండుతామో అవన్నీ కూడా దానిలోకి వెళ్తాయి. సో అందుకనే మనము ఆ వండేటప్పుడు చాలా జాగ్రత్తగా వండాలి అనేసి మనము ఎటువంటి కోపాలు తాపాలు ఇవన్నీ లేకుండా పీస్ఫుల్ గా ఉండాలి. అట్లీస్ట్ వండిన తర్వాత మనం దేవుడికి పెడితే అందులో ఉన్నవన్నీ కూడా పోతాయి అన్నమాట. మనం అందుకే దేవుడికి ఆఫర్ చేసి తినేది, లేకపోతే ఏమవుతుంది. అందుకని ఒకసారి మనకి రేవతి గోపి మాతాజీ కూడా చెప్పారు, నేను ఇంకో కొన్ని స్టోరీస్ చెప్పున్నాను మీ అందరికి. ఎలా అయితే ఒక వంట మనిషి వచ్చేసి వండుతా ఉంటే, ఆయన పెద్ద వ్యాపారవేత్త, ఆయనకి ఎప్పుడు కూడాను మనసు కల్లోలంగా ఉంటది అనమాట. ఎందుకు ఉంటుందని తెలియకుండా అప్పుడు ఒక తాతన దగ్గరికి వెళ్తే, మీ వంట ఆవిడికి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో వెళ్ళి కనుక్కుంటే, అవునండి నాకు ఇల్లు లేదు, నా ఇల్లుని వాళ్ళు పడేస్తూ ఉన్నారు, ఇంకో చోట తీసుకోవడానికి ఏమో డబ్బులు లేవు, అదే ఆలోచనలతో తిరుగుతూ ఉంది నా బుర్రంతా అని చెప్తారు. సో ఆమెకి మళ్ళీ ఇల్లు కొనిపెట్టేసి ఆమెను సెటిల్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ ఆ ప్రాబ్లం రాదనమాట. ఇది వెల్ అండ్ ప్రూఫ్, బాంబేలో జరిగింది అనమాట. సో ఇంకా స్టోరీస్ ఏంటంటే, ఏదైతే దొంగతనంగా చేసిన ఫుడ్ని ఏదైతే ఉందో దాన్ని తింటాడో ఒక బ్రాహ్మణుడికి మళ్ళీ అదే కోరిక కదులుతుంది. సో ఈ విధంగా మనం ఎన్నో స్టోరీస్ వినున్నాం అనమాట. అది ఒక్క ఈ సంభోగం గర్భధాన సంస్కారం గురించి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పారు. కాబట్టి మనం కూడా ఏంటంటే, మనం ఫుడ్ వండేటప్పుడు ఎప్పుడు కూడా శాంతంతో, అందుకే భక్తితో ఉండాలి అని ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు శాంతముగా భక్తితో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ పిల్లలు అనేవాళ్ళు మంచి పిల్లలు పుడతారు అనేసి. సో అందుకని తల్లిదండ్రుల నుండి జరించడి పదార్థం నందు చుట్టబెట్టే బడేవాడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు దానవులే అయ్యారు అనమాట. అందుకే వాళ్ళు అసురుల కింద అయ్యారు అని చెప్పేసి. సో ఇదేంటంటే సైంటిస్టులు కానీ ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చెయ్యలేంది. ఇది మనం ప్రాక్టికల్ గా మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కూడా, మనకి ఎన్నో స్టోరీస్ చదువుతూ ఉన్నాం. ఇప్పుడు మన భక్తులలో పిల్లలు చూడండి ఎలా ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, ఎందుకు వాళ్ళు ఈ గర్భధారణ సంస్కారం కానీ వాళ్ళు అన్ని భగవద్గీతలు భాగవతాలు చదవడం కానీ ఆ ఎఫెక్ట్ అంతా పిల్లల మీద పడుతుంది. ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్, మనకి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఇక్కడ ప్రభుపాదులు వారు మెయిన్ గా గర్భధారణ సంస్కారం గురించి, మళ్ళీ మనకి పురాణాల్లో చూసుకుంటే మహాభారతంలో ధృతరాష్ట్ర, పాండు మహారాజు, విదురుడి వాళ్ళు ఏ విధంగా సంభోగిస్తారో దాని ప్రకారమే పిల్లలు పుడతారు అనేది కూడా మనకి ఆ స్టోరీలో అక్కడ కూడా తెలుసుకొని ఉన్నాం అన్నమాట. సో మెయిన్ గర్భధారణ సంస్కారంలో చెప్పారు. తయోరసురయోరధ్య తేజసాయమహోర్షివః ఆక్షిప్తం తేజ ఏతర్హి భగవాంస్తద్విధిస్సతి. చదువుతారా మాతాజీ? లాస్ట్ శ్లోక కాదు, ఇంకోటి ఉంది. హరే కృష్ణ చదువు. తయోరసురయోరజ్జా తేజసాయమహోర్హరివః అక్షిప్తం తేజాయేతర్హి భగవాన్ తద్విదిత్సతి. కరెక్ట్ మాతాజీ. ఈ అసురుల జంట యొక్క తేజమే మీ శక్తిని నష్టపరిచి మిమ్ము కలతకు గురి చేసినది. ఆయనను భగవానుడే స్వయముగా దీని అంతటిని చేయగోరు నందున నా శక్తి పరిధిలో దీనికి పరిహారం లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో వాళ్ళు ఏంటి అప్పుడు ఏం అడిగారు, ఎందుకు ఇలాగా మా శక్తి అంతా తగ్గిపోయింది, దీని నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలి అని అడిగారు కదా. దానికి ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నాడు, ఏమి పరిహారం లేదు దీనికి, ఎందుకంటే భగవంతుడే చేయాలి అనుకున్నాడు కాబట్టి ఇది నా శక్తిలోది కాదు. మామూలుగా మన అందరిలోకి శక్తిశాలి ఎవరు అంటే బ్రహ్మ కన్నా ఎక్కువ ఎవరు లేరు అని చెప్పుకుంటాం మనం, కానీ బ్రహ్మే ఏం చెప్తున్నాడు,
నా పరిధిలో కూడా లేదు, దీన్ని మనం ఏమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి ఎంత అంటే ఆ శక్తిని మన దేవతలందరికన్నా కూడా విపరీతమైన శక్తివంతులు వాళ్ళు. వాళ్ళని నష్టపరిచే వాళ్ళు కానీ వాళ్ళని కలతకు గురి చేసే వాళ్ళు కానీ ఇక్కడ ఎవరూ లేరు. మన వల్ల కాదు, ఇది భగవంతుడే వచ్చి చెయ్యాలి అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. అయితే దీనికి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? ఇప్పుడు ఈ శ్లోకం తీసుకున్నాము అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం ప్రాక్టికల్ గా ఏం అవలంబించాలి మన సాధనకి? మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏదో ఒకటి భయంకరమైంది, అప్పుడు ఏం చేయాలి? దాన్ని మనంతట మనం సరి చేసుకుందాము అనేసి ట్రై చేద్దాము అంటే బ్రహ్మకే కాలేదు, అది మనకెలా అవుతుంది? సో అది భగవంతుడు అనుకుంటున్నాడు అని చెప్పేసి దాన్ని అక్కడే వదిలేసి మనము భగవంతుడికి సరెండర్ అయిపోయి మనము భగవంతుడి సేవ చేసుకోవాలి. అంతేకాని నేను ఇప్పుడు ఇస్కాన్ చేరినంటే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో అంటే నేను ఇది చేయకూడదు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇలా అనేసి మారడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ బ్రహ్మే చెప్తున్నాడు, దానికి శక్తి భగవంతుడితో ఏదైనా అనుకున్నాడు అంటే అది ఎలా అయినా జరిగిపోతుంది. అది నువ్వు నేను మనము ఎవరిని కూడా ఆపలేము అనమాట. దాన్ని ఇక్కడ మెయిన్ గా మనము లెసన్ తీసుకోవాల్సింది అనమాట. రామాయణంలో ఒకసారి ఏంటంటే రావణాసురుడితో ఫైట్ చేస్తున్నప్పుడు భగవంతుడు పార్వతీదేవి అడుగుతుంది అనమాట శివుడిని, రావణాసురుడు నీ యొక్క మంచి భక్తుడు కదా, మరి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ఆయన పక్క అంటే, ఇది భగవంతుడు అనుకున్నాడు, భగవంతుడు అనుకున్నప్పుడు నేను ఎంత పాటిని మధ్యలో వెళ్ళి నేను దూరను దాంట్లోకి, నాకు ప్రమేయం లేదు అని చెప్తాడు అనమాట. సో అలాగా శివుడు కానీ ఒక బ్రహ్మ కానీ అందరూ చెప్తున్నప్పుడు నేనేదో మనం చేసేసుకుందాము అని అనుకోవడము మనం పిచ్చి అన్నమాట. మనం అది ఇక్కడ మెయిన్ గా ప్రభుపాదుల వారు మనకి దీంట్లో చెప్తూ ఉన్నారనమాట. ఇది కాకుండా ఇంకా లాస్ట్ లో ఇదంతా చెప్పేసి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా అదే చెప్పారు. సో వాళ్ళని అందుకొని కిందకి పంపిస్తున్నారు, జయ విజయల్ని సనకనాథులు లభించారు, అందువలన వాళ్ళ అంతరంగిక భక్తుల ద్వారానే ఆయన ఫైటింగ్ చేయాలనుకున్నాడు, దానికోసమే వాళ్ళని కిందకి పంపించాడు అని చెప్పేసి దానివలన ఆయనకి యుద్ధం చేయాలనే కోరిక హ్యాపీగా తీరుతుంది అని చెప్పుకున్నారనమాట. మూడో పారాగ్రాఫ్ లో మాత్రం అంధకారంచే కలిగినట్టు పరిస్థితి దేనికి అనేది చెప్పాడు అనమాట. ఇప్పుడు కారణం దేనికి అనేది చెప్పాడు. ఆ ఇరువురు సేవకులు దానవుల రూపం నర్తించినప్పటికీ దేవతల కన్నును అధిక సంపన్నులై ఉందురని బ్రహ్మదేవుడు చెప్పుకున్నంటే వాళ్ళ శక్తి ఎంత విపరీతం అనేది చెప్పాడు. ఇంకోటి భగవాన్ కర్మలను ఎవరినూ అతిశయింపజాలరు, అవి ఆయన చేసే పనులు మనకి అర్థం కావు, వాటిని మనం అర్థం చేసుకోవాలి అని అనుకోకూడదు, అవి మనం దాటేయాలి అనేసి భగవంతుడు ఇలా మనకి పెట్టినా కూడా దాన్ని దాటేసి నేను వెళ్ళిపోతాను అని మనంతట మనం ట్రై చేయడం అనేది మూర్ఖత్వం అన్నమాట. అది ఇక్కడ చెప్తుంది. ఇది అంతయు దేవదేవుని చేతనే ఆదేశింపబడి ఉన్నందున ఆ సంఘటనకు ప్రతిక్రియ చేయుటకు యత్నింపకుండునని దేవతలందరూ ఉపదేశింపబడిరి. అదే విధముగా ఈ పారాగ్రాఫ్ మెయిన్ ఇంపార్టెంట్. భౌతిక జగమునందు ఏదేని కార్యమును నడుచుటకు ముఖ్యముగా భగవాన్ మహిమలను ప్రచారం చేయుటకు భగవాన్ని చేతనే ఆజ్ఞాపింపబడిన వాడు ఎవ్వరి చేతను నిరోధింపబడబోడు. దీనికి ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పొచ్చు మనం? ప్రభుపాదుల వారే కరెక్ట్, ప్రభుపాదుల వారు, హరిదాస్ ఠాకూరు, ఇలా వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడానికని వచ్చారు. మధ్యలో ఎన్నో ఇంకోటి చూడండి, మన ఇస్కాన్ని ఎంతో మంది తిడుతూ ఉంటారు. అలా తిట్టినందువల్ల దానికి ఏమైనా క్షీణించిందా? దానివల్ల ఇంకా అభివృద్ధి చెందుతుంది కానీ ఎక్కడన్నా ఆగిపోయిందా అది ఇస్కాన్ని? ఇంకా పెరుగుతూనే ఉందన్నమాట. అది మనము అర్థం చేసుకోవాల్సిందన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్న నాగరాణి మాతాజీ అడిగారు ఒక డౌట్, ఏమంటే మనం అందరమీ స్టార్ట్ అవుతాము, వాళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నారు అనుకోండి, వీళ్ళు ఓర్చుకోలేకపోతారు అలాగా అని చెప్పేసి అడిగారు కదా. అలా ఉన్నప్పుడు మనము ఓకే కొంతమంది కోపడుతూ ఉంటారు కానీ దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ మన ముందు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అదే సీన్ మన దగ్గరకు వచ్చి మనకన్నా వాళ్ళు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు రేవతి గోపి మాతాజీ ఉన్నారు, మాతాజీ నేను ఇద్దరు లెక్చర్ కానీ ఏందో మాతాజీ లెక్చర్ అంటేనే అందరికీ ఇష్టము, మాతాజీకే పేరు వస్తుంది, నాకు పేరు రావట్లేదు అనుకో, నేను లోపల మదన పడిపోయి ఇదైపోయి ఆ కోపాన్ని చూపించేసి దానివల్ల ఉపయోగం లేదు. ఓకే భగవంతుడు మాతాజీని ఎంచుకున్నాడు, మాతాజీకి ఆ పేరు ప్రతిష్టలు రావాలని, సో నాకేదో ఉండుంటుంది అనేసి అలా అనుకోవాలి తప్ప ఎందుకు మాతాజీకే వస్తుంది నాకెందుకు రావట్లేదని ఆ కోపంతో కూర్చొని నేను ఏమన్నా లెక్చర్ చెప్పాను అనుకోండి, ఏమవుతుంది?
అది ఎవరికి ఎక్కదు కూడా, ఎందుకంటే ఆ భావంతో నేను చెప్పింది అది వెళ్ళదు కూడా మీకు ఎవరికి కూడాను. సో అది మనం అర్థం చేసుకోవాలి. అలా మనకన్నా కొంతమంది ఒకేసారి మనం స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే దాన్ని మనము అది కృష్ణ ప్లాన్ అనుకోవాలి తప్ప ఆయన భగవంతుడిదే అనుకోవాలి అని చెప్పి కానీ వాళ్ళకి మనం అడ్డంకులు కలిగించడం కానీ వాళ్ళకి లేనిపోని వాళ్ళ మీద చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా మనము చెయ్యకూడదు అన్నమాట. అది నాకు నిన్న మాతాజీ చెప్తున్నప్పుడు ఈ శ్లోకం చదువుతున్నప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. సో అందుకని ఏంటంటే మనము చేయాల్సిన పని ఏంటి అంటే మనము భగవంతుడి ప్లాన్ ఇది అనుకొని మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మైండ్ని ఇదంతా పాడు చేసుకోకుండా భగవంతుడిని అటు పెట్టుకొని భగవంతుడిని సరెండర్ అయిపోయి ఆయన ఆశ్రయం తీసుకొని భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మెయిన్ అన్నమాట. సో అది హరే ఇక్కడ కృష్ణ మాతాజీ, నాకు అలా అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం ముందు చేరామా వెనక చేరామా అన్నది కాదు, గత జన్మల సాధన ఇంకొంతమందికి ఎక్కువగా ఉండి ఉండొచ్చు, లేట్ గా చేరొచ్చు, వాళ్ళు అప్పటికప్పుడు ముందులోకి వెళ్ళొచ్చు. మనం ముందు చేరాము వాళ్ళు వెనక చేరాము అనే ఆలోచన మనకు రాకూడదు. వాళ్ళ సాధన ఎక్కువగా ఉండి ఉండవచ్చు, అందుచేత వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అది అదే గురువుల మాతాజీ, కరుణ కూడా వాళ్ళ మీదకి వచ్చింది అని చెప్పి మనం అనుకోవచ్చు కదా మాతాజీ. కరెక్ట్ మాతాజీ. ఇవన్నీ మాతాజీ తత్తేనుకంపాం శ్లోక తీసుకోవచ్చు మనము. మనం ఏదో తప్పులు చేసి ఉంటుంటాము, అందుకే మనం వెనకాల పడి ఉన్నాము అనేసి ఓకే మన యొక్క దాని యొక్క ఎఫెక్ట్ తగ్గుతూ ఉంది అనుకొని ఆనందపడడం. సో ఈ విధంగా ఎన్ని రకాలుగానో తీసుకోవచ్చు మాతాజీ. పాజిటివ్ గా మనం అనుకొని ముందుకు వెళ్ళాలి, మనం వెనక్కి వెళ్ళకూడదు. అది నేను మెయిన్ గా చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇవాళ లాస్ట్ శ్లోక, సారీ దామోదరి, ఈ శ్లోక చెప్పే ఫినిష్ చేస్తాను, లేకపోతే రేపు చెప్తానులే మాతాజీ. ఈ శ్లోకాన్ని ఇక్కడితో ఆఫ్ చేస్తాను.